హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే వచ్చేసి మా ఇంట్లో కర్రీస్ వచ్చి గోంగూర, మెత్తల గోంగూర వండుతున్నాం ఫ్రెండ్స్. నేనైతే 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. అండ్ 2 కట్టల గోంగూర తీసుకొని ఒక్కొక్కటి కోసుకొని బేసన్లో అయితే వేస్తున్నాను. సో ఉదయం మాట ఈ వీడియో. ఇంకా మార్నింగ్ అన్నం పొయ్యి మీద పెట్టాను, గోంగూర అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్. మెత్తల గోంగూర చాలా రోజులైంది వండక, మన ఛానల్లో లేదు అసలు మెత్తల గోంగూర, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఎక్కడ మన ఛానల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సో మీరు ఇచ్చే లైక్ని బట్టి నా వీడియో కొంతమంది కాడికి వెళ్తుంది అన్నమాట. అంతేను. ఇంక ఇక్కడైతే మా పిల్లలు మేమందరం కూర్చొని, మా పిల్లలు కూడా కోస్తున్నారు గోంగూర. మా అమ్మాయి హాయ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది. ఇంకా నేను కోసేసి కొంచెం పైనుండి నీళ్ళు పడుతున్నాను పంపుతోటి. ఇంక ఇక్కడ మా అమ్మాయి గోంగూర కోస్తుంది, నీళ్ళు వచ్చినాయి నేను పడటానికి వెళ్తే. వీడియో అట్నే కంటిన్యూ అవుతూ ఉంది. మా పెద్ద అమ్మాయి పని మాత్రం చేయదు కానీ ఫ్రెండ్స్, చిన్న అమ్మాయి మాత్రం పని చేసిద్ది. చూడండి గోంగూర ఎలాగ వస్తుందో, ఏం మాట్లాడతలే, సైలెంట్గా గోంగూర వస్తుంది. పెద్ద అమ్మాయి ఎండపడ కూర్చొని ఉందన్నమాట. శుభ్రంగా అయితే ఏ ఆకు వైనంగా కోసి బేసన్లోనే వేస్తుంది. కోసి మళ్ళీ అవన్నీ పక్కన పెట్టుకుంటూ ఉంటుంది వైనంగా. పని మాత్రం బాగా చేసిద్ది ఫ్రెండ్స్. అంట్లు కానీ ఏ పనైనా మాత్రం మనం చెప్పకుండా చేసిద్ది. ఇంకా మెత్తల గోంగూర అంటే ఇంకా బాగుంటుందని ఇంక ఈరోజు అదే చేస్తున్నాం. గోంగూర అయితే కొయ్యటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గోంగూరలోకి మనము ఏమేమి వేసుకోవాలంటే 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని 4 ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ తీసుకున్నా. తీసుకొని అయ్యో ప్లేట్లోకి అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టమాటాలు వేసుకోవాలి, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఈ కోసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ మెత్తల్లో కలుపుకోవాలి. తలకాయ కోసి నానేసుకోవాలి. సన్నగా ముక్కలు అయితే తరిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి 4 తీసుకున్నా, పెద్దదైతే 2 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట, బాగుంటుంది అప్పుడు మెత్తల గోంగూరకి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, చూడండి, కరివేపాకు 2 రెప్పలు ఒలిసి వాటర్లో అయితే వేసాను మెత్తళ్ళు. ఇవి చూడండి, ఇలా నానేసుకొని కాసేపు 2-3 తడవలు వాటర్లో బాగా కడగాలి, లేదంటే సన్న ఇసుక బాగుండిద్ది. ఇట్లకి ఇలా శుభ్రంగా కడిగితేనే ఇసుక అనేది పోయింది, లేకపోతే కూర కసకసలాడిద్ది. ఇది మనం కోసి పెట్టుకున్న గోంగూర, 2 కట్టల గోంగూర. ఇది
మెత్తళ్ళు అయితే ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇట్లకి సన్న ఇసుక బాగుంటుంది అన్నమాట. సో అందుకని మనం వీటినైతే 4 సార్లు కడుక్కోవాలి వాటర్లో. ముందుగానే మనం తలకాయలు ఈకలన్నీ తీసి పక్కన వాటర్లో నానబెట్టుకోవాలి. అప్పుడు ఇసుక సన్న ఇసుక అనేది వచ్చిద్ది. అందుకని నేను ఇన్నిసార్లు అయితే కడుగుతున్నాను, మీకు చూపిస్తున్నాను. అందుకేను తెలియని వాళ్ళు అయితే ఒక్కసారి కడిగేస్తారు, కూర కసకసలు అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా 4 సార్లు కడుక్కుంటే అప్పుడు అనేది ఇసుక అనేది ఎక్కడ మనకు తగలదన్నమాట. చూడండి, కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే మనం పోసి పెట్టుకున్న గోంగూరలో వాటర్ పోసి వీటిని కూడా శుభ్రంగా కడుక్కుందాం. కడిగి చూడండి, ఇలా కడుగుతా నేను. ఇలా కడిగి పక్కన పెట్టేసేస్తా. అండ్ తెపాలు పెట్టాను. సో మెత్తల గోంగూర కాబట్టి నూనె కొంచెం ఎక్కువ వేయాలి. మెత్తలు కూడా వేసాను. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసాను. ఈ మెత్తల గోంగూరలకి ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 2 ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే కటింగ్ అయితే చేశాను. ఇక చూడండి, మొత్తం ఒకసారి వేసాను. ఇప్పుడు మనము గోంగూర వాటర్లో నుంచి ఇలా పిండుకొని గోంగూరలో పెట్టుకోవాలి. అట్లనే పెట్టాలి గోంగూరని. గోంగూర కూడా 2 సార్లు కడగాలి ఫ్రెండ్స్, వేసుకుండిద్ది మాట బాగా. ఇప్పుడైతే కూరకు సరిపడినంత ఉప్పు అయితే ఒకసారి వేసాను. అండ్ కారం కూడా 2 స్పూన్లు కారం వేసాను. మసాలా కారం ఫ్రెండ్స్ ఇది. మీ దగ్గర మామూలు కారం ఉన్నా వేసుకోవచ్చు, మసాలా కారం ఉన్నా వేసుకోవచ్చు. 1 స్పూన్ పసుపు అయితే వేసాను. ఇప్పుడైతే మూత బోర్లు ఇచ్చి అలా పెట్టి సిమ్లో పెడతాను. కూర అంతా మగ్గిపోయింది బాట. ఇదిగో చూడండి, మగ్గిపోయి కూర బాగా ఉడికింది. ఈ కూర ఇంకాస్త బాగా గుజ్జుగా అయ్యేదాకా అలానే సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము అడుగంటకుండా ఆ గోంగూరలో వచ్చిన వాటర్తోనే మగ్గిపోయింది అన్నమాట కూర. ఇంక మనం పులుసు గిలుసు ఏం పెట్టే పని ఉండదు. కూర అంతా ఉడికాక గుజ్జుగా ఉంటుంది, ఆయిల్ పైకి తేలిద్ది అన్నమాట. ఇంకా అదే మనకి ఇలా చేసుకుంటే మాత్రం మెత్తల గోంగూర బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపించింది, అంత టేస్ట్ ఉంటుంది. సో మెత్తల గోంగూర ఇక చూడండి ఫ్రెండ్స్, ఉడికి కూర అంతా గుజ్జుగా వచ్చింది. నూనె తేటలు కూడా పైకి తేలిని చూసారుగా. సో ఈ కూర అయితే ఇది ఫ్రెండ్స్, భలే భలే ఉంది ఫ్రెండ్స్ కూర అయితే. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.